జనసేన పార్టీ 12 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత కూటమి ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామిగా ఉండి రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే సత్సంకల్పం మేరకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈరోజు సుపరిపాలన, సంక్షేమ పరిపాలన, అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్న క్రమంలో భవిష్యత్తులో కూడా కనీసం 15 సంవత్సరాల పాటు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలని, ఈ రాష్ట్రాన్ని విభజించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకువెళ్లాలని సత్సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారు కంకణం కట్టుకుని పార్టీని ప్రజల్ని ముందుకు తీసుకెళ్తున్న రోజుల్లో ఈ చోడవరంలో జనసేన పార్టీ గత 7-8 సంవత్సరాల నుండి నిరాఘాటంగా నిరంతరం ఎంతో శ్రమకు వచ్చి ప్రజాపక్షానికి పోరాటాలు చేసి పలు ప్రజా సమస్యల మీద పరిష్కారం దిశగా పోరాటం చేసి 2 సంవత్సరాల అధికారం వచ్చిన తర్వాత ఈ రోజు అనేక పనులు పూర్తి చేయగలుగుతుంది. ఈ సందర్భంలో స్థానిక గౌరవ శాసనసభ్యులు, అనకాపల్లి పార్లమెంట్ సభ్యుల సహకారంతో కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ ఒక ప్రధాన భూమిక పోషిస్తూ వస్తుంది. ఈ క్రమంలో ఈరోజు పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడానికి ఏ ఎన్నికల్లో కూడా జనసేన తన బలాన్ని, తన సామర్థ్యాన్ని, తన నాయకత్వ సామర్థ్యాన్ని చూపించడానికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మహిళల పట్ల ఎంత గౌరవ భావంతో వీర మహిళలుగా నామకరణం చేసిన జనసేన పార్టీ వీర మహిళా విభాగానికి ఈరోజు చోడవరం నియోజకవర్గ వీర మహిళా అధ్యక్షురాలుగా శ్రీమతి నందవరపు రమాదేవి నాయుడు గారిని పార్టీ నుంచి అపాయింట్ చేయడం జరిగింది. వారి బాధ్యతలతో నెరవేర్చి చోడవరం నియోజకవర్గంలో ఉన్న 119 గ్రామాల్లో పార్టీని క్షేత్రస్థాయిలో మహిళా విభాగాన్ని బలోపేతం చేయడానికి, ఆ క్రమంలో పార్టీని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లే క్రమంలో మహిళా చోదక శక్తిని ఒక బ్రహ్మాండమైన శక్తిగా మలచి చోడవరం లాంటి వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు సామాజిక సాధికారతని, సామాజిక న్యాయాన్ని ఇచ్చే క్రమంలో మరి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రూపశిల్పి వారు ఏదైతే ఆర్టికల్ 14, 15, 16 ద్వారా మహిళలకి సమానత్వాన్ని, యాజ్ పర్ లా జెండర్ డిస్క్రిమినేషన్ లేకుండా చేసే విధానాన్ని ముందుకు మేము తీసుకెళ్తాం. చోడవరం భవిష్యత్తులో మహిళా శక్తిని చక్కగా వినియోగించుకుని మహిళలే ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకి చోదక శక్తులు కాబట్టి వారి నాయకత్వాన్ని, వారి సమర్థతని, వారి కమిట్మెంట్ని భవిష్యత్ తరాలకి, ముఖ్యంగా యువతకి వారు మార్గదర్శకాన్ని ఇచ్చే క్రమంలో జనసేన పార్టీ ఖచ్చితంగా మహిళల వెనుక భరోసాగా ఉంటుంది. చోడవరం జనసేన పార్టీ ఇన్ఛార్జిగా గత 8 సంవత్సరాల కాలంలో మేము చేసే ఎన్నో ప్రజా పోరాటాల్లో మా వీర మహిళలు మా వెనక నుండి వారు చూపించిన అకుంఠిత దీక్ష, వారు చూపించిన ఒక నిజాయితీతో కూడిన పోరాటం, వారు చూపించిన సమాజం మీద ఒక కమిట్మెంట్ చూస్తే నేను చాలా ఆశ్చర్యచకితులయ్యామండి. వారు ఇచ్చిన మనోధైర్యం, వారు ఇచ్చిన సహకారం నా రాజకీయ జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోలేను. ముఖ్యంగా రమాదేవి నాయుడు గారు ఒక మహిళగా ప్రారంభించిన ఆవిడ రాజకీయ ప్రస్థానం, వారి కుటుంబ సభ్యుల సహకారంతో, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో చోడవరం జనసేన పార్టీ నాయకులు వారితో కలిసి పనిచేసే విధానం ఇప్పటికీ నా మనసులో, నా మధ్యలో పెరుగుతూ ఉంది. ఎన్నో ఒత్తిడి ఎదుర్కొన్న, ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా, రాజకీయ వైరుధ్యాలు లేకుండా ఈ ప్రాంతానికి ఏదైనా చేయాలి తప్పన ఆవిడలో ఉంది కాబట్టి ఈరోజు ఎంత పదవికి చేరుకోగలిగారు. భవిష్యత్తులో ఆవిడతో పాటు స్థానికంగా ఉన్న మాకు పలువురు మహిళా నాయకులు ఉన్నారు. చాలా పెద్ద ఫోర్స్ ఉంది మాకు. వీరందరినీ రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రజాప్రతినిధులుగా చేసి ప్రతి కుటుంబాన్ని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న దిగువ మధ్య తరగతి, ఇంకా దిగువ ఉన్న పేదరికాన్ని తొలగించే క్రమంలో మహిళల శక్తి సామర్థ్యాన్ని మేము పూర్తిగా వాడుకుని చోడవరాన్ని ఒకరోజు చాలా తక్కువ సంవత్సరాల్లో గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పార్టీని బలోపేతం చేస్తూ, గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో
మేమందరం బాధ్యతగా పనిచేస్తామని ఈరోజు మీడియా ముఖంగా చోడవరం ప్రజలందరికీ తెలియజేస్తూ మహిళల పట్ల మాకు అత్యంత జాగ్రత్త అత్యంత ఒక నిబద్ధత కలిగి ఉన్నాం. ఆహ్వానిస్తున్నాం చోడవరంలో మహిళా శక్తిని జనసేన పార్టీ ద్వారా మీకు మంచి చేయడానికి పార్టీ కూడా ముందుంటుంది. ఎంతో మర్యాదని గౌరవాన్ని మా యొక్క సంస్కారాన్ని తెలియజేస్తూ రాజకీయంగా మీకు అత్యంత భరోసాగా నిలబడతామని భవిష్యత్తులో మహిళా సాధికారిత మాటల్లో కాకుండా జనసేన పార్టీ చేతల్లో చూపించే క్రమంలోనే మరి మేము ఒక 6 నెలల కిందట ప్రభుత్వంలో అత్యంత కీలకమైన మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని కూడా అల్లం మాధవ్ గారికి ఒక మా మహిళా నాయకురాలకి ఇవ్వడం జరిగింది. అలాగే ట్రస్ట్ బోర్డులో కానీ ఇతర నామినేటెడ్ పోస్టుల్లో కానీ మహిళలు కాకుండా వారి సామర్థ్యాన్ని బట్టి మేము నియామకం చేస్తూ వస్తున్నాం. పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ భవిష్యత్తులో జనసేన పార్టీ మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. మహిళల వెనకుండి ముందుండి ఈ పార్టీలో తీసుకెళ్తుంది. ఈ చక్కని కార్యక్రమంలో నేడు వారికి ఒక అభినందన సభ, వారికి ఒక సన్మానం అనేది ఫార్మాలిటీగా మేము చేయలేదు. ఇది మహిళలకి మేము ఇచ్చే గౌరవం, మేము చూపించే మా సంప్రదాయం తెలియజేయడానికి జనసేన పార్టీ చూపించింది. దీని అంతర్గత సృష్టికర్త, మూలకర్త, సిద్ధాంతకర్త, మాకు వెనకుండి భరోసా ఇచ్చి ముందుని నడిపే మా ప్రీతమ, మాకు ఎంతో ఇష్టమైన మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈవేళ మహిళల తరపున, వీర మహిళల తరపున, జనసేన పార్టీ తరపున మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తాను. మీడియా